వెల్కమ్ టు మెగా టీవీ బర్నింగ్ టాపిక్. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా వీసాల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అమెరికా, యూకే సహా పలు దేశాలు వీసా జారీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇక తాజాగా కెనడా కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. వీసాల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో కెనడా అధికారులు కొంతమంది భారతీయులతో సహా పలు దేశాలకు చెందిన పౌరుల వీసాలను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తుంది. కెనడాలో భారతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్ తిరస్కరణ రేటు పెరిగింది. అంతర్జాతీయ విద్యార్థుల సగటు కంటే భారతీయ విద్యార్థుల వీసా తిరస్కరణ రేటు ఎక్కువగా ఉంది. ఇప్పుడు కెనడా మరో పిడుగు వేయనున్నట్లు తెలుస్తోంది. భారత్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారి వీసాలను సామూహికంగా రద్దు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. వీసా మోసాలను అరికట్టేందుకు కెనడా ప్రభుత్వం ఇలా చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు ఇటీవల భారీ షాక్ ఇచ్చింది ఆ దేశం. దరఖాస్తు చేసుకున్న ప్రతి నలుగురిలో దాదాపు ముగ్గురు అంటే 74% మంది విద్యార్థుల స్టడీ పర్మిట్లను కెనడా ఇమిగ్రేషన్ అధికారులు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే 2 ఏళ్లలోనే రెట్టింపు కంటే ఎక్కువగా తిరస్కరణకు గురి కావటం గమనార్హం. అయితే కెనడా ఇప్పుడు మరో పిడుగు వేయనున్నట్లు తెలుస్తోంది. సామూహికంగా వీసాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా మాస్ వీసా కౌన్సిలేషన్ అధికారుల కోసం కెనడా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అమెరికా సంస్థలతో కలిసి ఇమిగ్రేషన్, రెఫ్యూజీ, సిటిజన్షిప్ కెనడా, కెనడా బోర్డర్ సర్వీసెస్ ఏజెన్సీలు, ఇమిగ్రేషన్ మంత్రిత్వ శాఖలకు ఇప్పటికే ఓ ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టూరిస్టులుగా ఆ దేశంలో అడుగుపెట్టిన బంగ్లాదేశ్, భారత పౌరులు దేశంలో అశాంతికి కారణమవుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ మేరకు అవసరమైతే అమెరికా సహకారం కూడా తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒట్టావాలో అంతర్జాతీయ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఈ వార్త వచ్చింది. కొత్తగా జారీ చేసే వీసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఆగస్టులో కెనడా పోస్ట్ సెకండరీ విద్యాసంస్థలో చదువుకోవడానికి వీసా అప్లై చేయగా 74% వీసాలను కెనడా రిజెక్ట్ చేసింది. భారత్, బంగ్లాదేశ్ నుంచి వీసా మోసాలు పెరుగుతున్నాయన్న అనుమానాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇచ్చిన ప్రెజెంటేషన్లో మోసపూరిత విజిటింగ్ వీసా దరఖాస్తులను రిజెక్ట్ చేయటం, రద్దు చేయటం కోసం కెనడా సంస్థలు, అమెరికా భాగస్వామ్య పక్షాలు ఓ వర్కింగ్ గ్రూప్గా ఏర్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వీసా దరఖాస్తుల విషయంలో కఠినంగా వ్యవహరించే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులోనూ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే మహమ్మారి, యుద్ధాలు వంటి అసాధారణ సందర్భాలలో లేదా నిర్దిష్ట దేశాల వారి వీసాలను సామూహికంగా రద్దు చేయడానికి ఆ దేశ అధికారులకు అనుమతి వస్తోంది. ఇక కెనడా ఇలా చేస్తుందనే వార్త నివేదికలతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కెనడా ప్రవేశపెట్టబోతున్నట్లు చెబుతున్న బిల్లుపై దాదాపు 300 స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి అన్న వార్తలు, కథనాలు వస్తున్నాయి. ఈ తరహాలో వీసాలను రద్దు చేయడం, సామూహిక బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వానికి వీలు కల్పిస్తుందని మైగ్రెంట్ రైట్స్ నెట్వర్క్ వెల్లడించింది. పెరుగుతున్న పెండింగ్ వీసా దరఖాస్తులను తగ్గించేందుకు ప్రభుత్వం ఇలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. కెనడా తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో ప్రభుత్వం మారినా, ప్రధాని మారినా భారత వ్యతిరేక విధానాల్లో ఏ మార్పు రాలేదు. భారతీయుల వీసాలను తిరస్కరించడమే లక్ష్యంగా ఆ దేశం వలస ఆశ్రయ చట్టానికి సవరణలు ప్రతిపాదించడమే అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. కెనడా ప్రభుత్వం ఇటీవల ఆ దేశ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేలా చట్ట సవరణకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది. దీని ప్రకారం తాత్కాలిక నివాస వీసాల గంపగుత్తుగా తిరస్కరించేందుకు ఇమిగ్రేషన్ విభాగానికి అధికారులు దాఖలు పడేలా చట్ట సవరణ ప్రతిపాదించారు. ఇందులో ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ పౌరులను టార్గెట్ చేస్తూ ఈ మార్పులు ప్రతిపాదించారు. ఎవరిదైనా వీసా తిరస్కరించాలంటే దానిపై ప్రత్యేకంగా విచారణ జరిపి దుర్వినియోగం అయిందని తేలితే చర్యలు తీసుకుంటారు.
కానీ ఇకపై ఒక్కో కేసును కాకుండా ముక్కుమ్మడిగా వీసాలను తిరస్కరించేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు. కెనడా ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో భారతీయ విద్యార్థుల నుంచి వచ్చిన వీసా దరఖాస్తుల్లో 74% దరఖాస్తులను తిరస్కరించిందని రిపోర్టులు చెబుతున్నాయి. అదే నెలలో చైనా నుంచి వచ్చిన విద్యార్థి వీసాల్లో 24% మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. 2023 ఆగస్టులో భారతీయ విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు 32% మాత్రమే. కొన్నేళ్లుగా భారత్ నుంచి కెనడాలో ఆశ్రయం కోసం దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2024లో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి కెనడాకు 20,245 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భారత్, నైజీరియా నుంచే అత్యధికంగా ఉన్నాయి. 2023 మేలో భారత్ నుంచి ఆశ్రయం కోరుతూ వచ్చిన విద్యార్థుల దరఖాస్తులు 500 వరకు ఉండగా 2024 జులై నాటికి నెలకు 2,000కు పెరిగాయి. వీటికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఇమిగ్రేషన్ చట్టంలో సవరణలు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కెనడా నిర్ణయంపై వలసల హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. కెనడా ప్రభుత్వం తన ప్రయత్నాలను మానుకోవాలని దాదాపు 300 సంఘాలు విజ్ఞప్తి చేశాయి. చట్ట సవరణ అమలైతే ప్రస్తుతం అమెరికా నుంచి విదేశాలకు గెంటేస్తున్నట్టుగానే కెనడా నుంచి కూడా విదేశీయులను ముక్కుమ్మడిగా గెంటేస్తారని ఇమిగ్రేషన్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ను దృష్టిలో పెట్టుకునే కెనడా ఈ మాస్ వీసా క్యాన్సిలేషన్ల హక్కుల కోసం ప్రయత్నిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు భారతీయ విద్యార్థుల పట్ల కూడా కెనడా ఇదే వైఖరి అవలంబించింది. భారత విద్యార్థుల తిరస్కరణ రేటు మిగతా అంతర్జాతీయ విద్యార్థుల సగటుతో పోలిస్తే చాలా ఎక్కువ కావడం గమనార్హం.